వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈ రోజు మనం వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ఉన్న డోకిపర్రు అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం వచ్చేసరికి విజయవాడకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో హీరో జగపతి బాబు గారు పుట్టారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎంఎల్ కంపెనీ అందరికీ తెలుసు. ఎంఎల్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా అభివృద్ధి అయితే చేశారు. అలాగే ఆయన ఒక గుడి కూడా కట్టించారు ఈ గ్రామంలో. ఇవన్నీ అయితే చూద్దాం ఈ గ్రామం చూస్తూ. అదే గ్రామంలో ఏంటంటే చాలా ఓల్డ్ హౌసెస్ బాగా కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకెళ్ళి ఇవన్నిటి గురించి తెలుసుకుంటే ఇవైతే చూద్దాం. ఇక ప్రముఖ ఇండస్ట్రియల్ ఎంఎల్ కంపెనీ అధినేత పిపి రెడ్డి గారిది ఈ గ్రామమే. ఈ గ్రామంలో ఆయన ఇల్లు అలాగే 12 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాయి. నమస్తే అండి. నమస్తే. అంటే ఇక్కడ హీరో జగపతి బాబు గారు పుట్టిన ఇల్లు ఉందన్నారు, అది ఎక్కడండి? ఇల్లేనండి. అవునండి. ఓకే. జగపతి బాబు గారు ఇక్కడ పుట్టారు కదా, అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందంటారా ఆయన ఇక్కడ ఉండడం? ఆయన వయసుకి మా వయసుకి తేడా ఎక్కడ ఉంది? అంటే చిన్నప్పుడు ఏమన్నా మాకైతే తెలియదు. నాకు తెలిసి మేము పుట్టిన తర్వాత రాలేదు యాక్చువల్ గా. అంటే ఇంతకుముందు ఇల్లు కాదు, సేమ్ ఇల్లు అదే. ఇంతకుముందు 2 అంతస్తులా కొంచెం అట్లా ఉండేది. రీమోడలింగ్ చేసి వేరే వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళ తాతగారు వాళ్ళ చుట్టాల రిలేటివ్స్ ఇల్లు పక్కన ఇల్లు ఆయన చనిపోయారు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉంటున్నారు. ఎప్పుడు రాలేదు ఈ గ్రామం? మాకు తెలిసిన రాలేదే. ఓకే. మాత్రం అదే జగపతి బాబు గారి ఇల్లు. అదే ఇక మాకు అంటే ఇప్పటి నుంచి అనేవాళ్ళు జగపతి బాబు గారి ఇల్లు అని. మా చిన్నప్పటి నుంచి బాబు గారి ఇల్లు అంటే జగపతి బాబు గారికి సంబంధించి ఎప్పుడు రాలేదు వాళ్ళు. ఈ ఊర్లో అంటే ఇక మళ్ళీ చూడాలి. ఊరు అయితే పెద్ద ఊరు. పెద్ద ఊరు ఇది డోకిపర్రు. 14 పేటలు. ఓకే, 14 పేటలు ఉంటాయి ఇక్కడ. ఓకే ఓకే. మనం ఏం కావాలన్నా విజయవాడ వెళ్ళాలంటారు? ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బస్సు ఉందండి. బస్సు ఉంది డైరెక్ట్ రోజుకి 7 సార్లు మనకి బస్సు ఉంటుంది. ఏ ట్రిప్లు అబ్బా. ఇటు మచిలీపట్నం బందరం, ఇటు 3 పక్కల ఇటు మా ఊరికి 4 దిక్కుల రోడ్డు ఉంది. రోడ్డు ఉందా? నిడమల్ వెళ్ళొచ్చు, ఇటు మచిలీపట్నం వెళ్ళొచ్చు, ఇటు పామర్ వెళ్ళొచ్చు, ఇటు గుడ్ల ఇటు పక్కైనా వెళ్ళొచ్చు. ఊరికి మాత్రం మధ్యలో ఉంది. మీ కాలేజీలో అవి కూడా విజయవాడ బస్సు 333D తిరుగుతూనే ఉంటుంది. 2 గంటలు ఈ బస్సు తిరుగుతూనే ఉంటుంది. 2 గంటలు కూడా ట్రిప్ ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ మన కాళేశ్వరం మార్కెట్ కాడ నుంచి డైరెక్ట్ గుడి వరకు ట్రిప్ వేస్తాం. ఓకే సరే సరే. జగపతి బాబు గారు వెళ్ళి చూస్తాను. మీరండి ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేస్తారంటారా? వ్యవసాయం ఊరంతా వ్యవసాయం మీద ఇంకా వేరే పంట ఊరి మీద. ఓకే. మీ సార్ దగ్గర కూర్చుంటా ఉంటారంటారా? ఓకే సరేనండి. మీకు చిన్నప్పుడు జగపతి బాబు గారు ఏమన్నా ఐడియా ఉందా? జగపతి బాబు వాళ్ళు కుటుంబం అంటే మంచిదేనా? ఓకే. అదే వాళ్ళ ఇల్లు ఇదేనండి? ఇది అది ఇద్దరు. ఏంటి అంటే ఈ హౌస్ వచ్చేసరికి ఇప్పుడు జగపతి బాబు గారికి సంబంధించిన వాళ్ళది కాదు. ఒకప్పుడు జగపతి బాబు గారు ఇక్కడే ఉండేవారు అన్నమాట. అంటే వాళ్ళ పూర్వీకులు ఉండేవారు. అప్పట్లో కట్టిన ఇల్లునే వాళ్ళు అమ్మేస్తే ఆ ఇల్లునే వీళ్ళు రిమోడల్ చేశారన్నమాట. జగదీష్ నిలయం అని ఉంది కదా ఈ ఇల్లు. కాకపోతే పేర్లు కూడా వాళ్ళు ఎవరే కాదు. అలాగే వాళ్ళ తాతగారు ఆ పక్కింట్లో ఉండేవారంట. ఒకసారి ఇంటి చూసి వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ చెప్తారేమో అడుగుదాము. వీళ్ళకైతే తెలియదంటే ఒకసారి లోపల నుంచి చూద్దాం. ఇక ఇల్లు అయితే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అటు ఇటు మొక్కలేసి అదైతే చాలా బాగుంది చూడడానికి ఇల్లు. ఇక్కడ హౌస్లు కూడా చాలా మోడల్గా ఉన్నాయన్నమాట. ఫ్రంట్ పైన వచ్చినాయి పెంకులు, ఎదురు స్లాబ్ వచ్చినాయి. ఇదే రకంగా చాలా ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక అవి కూడా చూద్దాం. ప్రస్తుతం అయితే ఇది ఒకప్పుడు జగపతి బాబు గారు వాళ్ళ పూర్వీకులు ఉన్న ఇల్లు అన్నమాట. అంటే వాళ్ళ తాతగారు కావచ్చు, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారంట. కానీ పెద్ద
ఇక ఇది వచ్చేసరికి వాళ్ళ తాతయ్య గారు జగపతి బాబు గారు వాళ్ళ తాతయ్య గారు ఉన్న ఇల్లు అంట. ఆ ఇల్లు అయితే కొంచెం రిమాల్వ్ చేశారు, కానీ ఈ ఇల్లు అయితే యాజ్ ఇట్ ఈస్ ఉంది. మాట్లాడదామని చూసాం కానీ ఇక్కడ ఎవరో కనిపించట్లేదు. మరి జగపతి బాబు గారు నాన్నగారి పేరు విబి ప్రసాద్ గారు. నటుడవ్వాలని చెప్పి ఈ సినీ ఇండస్ట్రీకి ఈ గ్రామం నుంచి వచ్చి నిర్మాతగా స్థిరపడ్డారు. ఈయన జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్ నిర్మించి 60-70 దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ డోకిపర్రు గ్రామంలోనే విబి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రాథమిక చదువు కొనసాగింది. విబి రాజేంద్ర ప్రసాద్ గారి నాన్నగారు అంటే జగపతి బాబు గారి తాతగారు, నానమ్మ గారి పేర్లు వచ్చేసరికి జగపతి చౌదరి, లక్ష్మీ నరసమ్మ గారు. వీరు వ్యవసాయం చేసేవారు. ఈ డోకిపర్రు గ్రామంలో వీరి నివాసం అయితే కొనసాగింది. ఈ గ్రామంలోని పిపి రెడ్డి గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. పిపి రెడ్డి అంటే పామిరెడ్డి పిచ్చిరెడ్డి ఆయన పూర్తి పేరు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం హైదరాబాద్లోని అత్యంత ధనవంతుల్లో ఈయన ఒకరు. ఈయన ఈ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 2 సిబ్బందితో మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ను స్థాపించారు. అది ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ చిన్న గ్రామంలో పుట్టిన ఆయన ఇప్పుడు దేశంలో ఉన్న అత్యంత సంపన్నులలో 43వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మంచినీటి కోసం 4 కోట్లను వెచ్చించి ఒక ప్లాంట్ను నిర్మించారు. దీనిలో భాగంగా ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ గ్రామంలో ఆయన నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఆలయం ఉందా అనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆలయం చూసే ముందు ఈ గ్రామంలో ఇంకా పాతకాలపు ఇళ్ళు కనిపిస్తున్నాయి. అవి చూసి గుడిని, అదేవిధంగా ఆయన ఇంటిని అయితే చూద్దాం. గ్రామంలో మనం చెప్పుకున్నాం కదా చాలా ఓల్డ్ హౌసెస్ కనిపిస్తాయని. మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈ ఊర్లో చాలా మట్టికి మోడల్ ఆ హౌస్ మోడల్లోనే ఉన్నాయి మనకి. ఇది 100 years పైన అయిందంట కట్టి. ఒకసారి లోపల నుంచి చూద్దాం ఏ విధంగా ఉందో. అంటే స్లాబ్ వచ్చినాయి, పైన పెంకు క్రాస్గా వచ్చిందన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి కె పూర్ణచంద్రరావు గారు కట్టించారంట. 100 years పైన అయిందంట ఇల్లు. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి తూర్పు ఫేసింగ్లో ఉందన్నమాట ఇల్లు. ఒకసారి లోపల నుంచి చూద్దాం ఏ విధంగా. అంటే మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఫ్రంట్ స్లాబ్ వచ్చింది. స్లాబ్ కూడా దూలాల మీద వేశారు. ఇది చిన్న అంటే హాల్, ఫ్రంట్ ఏమో 2 గదులు వచ్చినాయి అన్నమాట. మళ్ళీ అలా బయటకు వెళ్ళడానికి.
మళ్ళీ సేమ్ ఇటు కూడా అంతే, ఈ గది నుంచి ఇలా బయటకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హాల్. ఇది హాల్లో మనం మోడల్ చూడొచ్చు. ఇది క్రాస్గా ఉండి వాటర్ అటు ఇటు వెళ్ళడానికి అనమాట. ఇది హాల్ అంటారు ఇది. ఓకే, ఇక్కడ హాల్ నుంచి ఒక గది వస్తుంది. ఇది హాల్ వచ్చి ఇది ఒకటి బెడ్రూమ్ వస్తుందేమో. ఓకే, దీన్ని కిచెనా. ఓకే, ఈ పైన ఏమన్నా పెట్టుకోవడానికి ఏమోనే. ఇంక ఇక్కడ ఇదంతా పెంకు వస్తుంది ఎదురు. ఈ గ్రామంలో చాలా పాత ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకు కోనసీమలోని వెస్ట్ ఈస్ట్ గోదావరిలో మండువాలోగులు అంటే చాలా పెద్దగా కనిపిస్తాయి ఇళ్ళు. ఇక్కడ కూడా మనం మండువాలోగులు ఇల్లే అన్నమాట. ఇది కూడా 100 years 100 సంవత్సరాల పైన వద్దంటారండి, తెలీదు. ఓకే, ఇది కూడా చాలా ఓల్డ్ హౌస్ అన్నమాట. దీనికి మండువా ఉందంటే ఈ ఇల్లు ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఏం ధాన్యం వేసారంటారు ఇంట్లోని? మినుములు పండిస్తారా? ఇదేంటండి ఇది గడ్డి? కట్లు గడ్డ. దేనికండి, దేనికి కొడతారు? దీనికి దానికి. ఓకే ఓకే, ఇవి దీపాలు పెట్టుకోవడానికి అంటారు ఇవి. ఓకే, మీకు ఐడియా ఉందా ఎలాంటిది దీపాలు పెట్టుకోవడం? కరెంట్ ఉండేది కాదు కదా అప్పుడు. ఓకే, గానుగుతో కట్టిన ఇల్లేనంటారు ఇది. కలపేమన్నా మార్చారంటారా? ఓకే, ఈ హైలైట్ ఏంటంటే 2 పోర్షన్లు ఇల్లు. అటు నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఇటు నుంచి కూడా అవ్వచ్చు అన్నమాట. సరిసగంగా ఉంటది. మధ్యలో మండువా ఉందంట, చూద్దాం. ఆ పక్క ఉంటది అంటారా? ఇది హాల్ వస్తుంది. ఒక అటు నుంచి వెళ్తే మండువా ఇలా వచ్చింది. ఇవి మీరు పండించినవి అంటారా? ఓకేనండి, ఓకే, సరేనండి. అయితే మండువాటు ఉంది, అటు నుంచి వెళ్దాం. ఇదేంటంటారు అప్పుడు ఇలా సింబల్ ఉంది ఏంటంటారు దీని మీద? చెక్క మీద, ఈ చెక్క మీద అలా ముద్ర ఉంది. అప్పుడు చెక్కిందా? ఎన్ని సంవత్సరాలు అవుద్ది? ఎక్కడ లేదంటారా? ఓకే, మట్టే మట్టిదంతా మట్టి మీద నిలబెట్టారు ఇల్లు. ఓకే, పాటి మట్టి. గోడల చిన్నంగులాలు ఉంటది ఇది. ఓకేనండి. అయితే
ఇక ఇది మండువాలో ఇల్లు అని చెప్పుకున్నాం కదా, అటు నుంచి చూసాము. అయితే ఇక్కడ నుంచి ఈ పోర్షన్ లాక్ చేసి ఉంది. ఒకసారి బిల్డింగ్ ఎక్కి చూద్దాం. అలాగే ఈ స్ట్రీట్ చూడొచ్చు, మనకి చాలా ఓల్డ్ హౌసెస్ కనిపిస్తున్నాయి, పెంకిటిల్లు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే పైకి వెళ్దాం. సార్ నమస్తే అండి. అంటే మండువా లోకల్ ఇల్లు అంటే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఎక్కువ కనిపెడతాయండి, పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తాయి. మీ డోక్పర్లో మళ్ళీ ఇల్లు కనిపించింది. అసలు ఎప్పుడు కట్టారంటారండి ఇల్లు ఇది? 80 సంవత్సరాల పైన. 80 సంవత్సరాల పైన. ఇంకెలాంటివన్నీ ఇదివరకు ఎలా ఉండేది అంటారు ఊరంతానే? ఒక 10-15 ఇల్లు ఉండే మండువాలో ఒకటి ఉంది, దగ్గర ఒకటి ఉందా? లాస్ట్ అంతే. ఇంకా అట్లా కూడా మెయింటైన్ ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఇది ఉందంటే ఎవరైనా అద్దుకుంటున్నారంటారా? ఓకే. పక్క అయితే ఓపెన్ గా ఉంది, వెళ్ళారంటారా? వెళ్ళానండి, అవతల చూసాను, హాల్ వరకు చూసాము. ఏ ఫేసింగ్ ఉంటుందనండి ఇల్లు? ఒకటి ఫేసింగ్ అండి, తూర్పు అంటారా, తూర్పుకి వెళ్తాము. ఓకే. వాళ్ళైతే దక్షిణానికి వస్తారు అవతల. ఓకే. మీ ఊర్లో ఎన్ని గ్యాస్ లైన్లు ఉంటాయంటారా? అన్నీ ఉంటాయి. గ్యాస్ లైన్ అంటే మనకు గ్యాస్ బండ్లే ఉంటున్నాయి మాకు ప్రస్తుతానికి. మాకు ఇవ్వాలి గ్యాస్. గ్యాస్ అంటే బిల్ ఎంత వచ్చేస్తుందండి? కేజీ లెక్క 2 నెలలకి 500-600 కాల్చుకుందాన్ని బట్టి తక్కువ వస్తుంది అంటారా? కేజీకి 50. దాని మీద చూస్తే ఇప్పుడు 800 చిల్లర ఉంది కదా, ఇది 500-600 అయిపోద్ది అన్నమాట. 800 అంటే 500-600 ఇది అయిపోద్ది. ఇలా బిల్లు వచ్చేస్తుంది అన్నమాట మీకు. 2 నెలలకు ఒకసారి బిల్లు తీసేస్తారు, స్పాట్ లో కట్టేస్తారు. కృష్ణారెడ్డి గారు పెట్టించ పిపి రెడ్డి గారు మెయిన్ పిపి రెడ్డి గారు, నానారెడ్డి కృష్ణారెడ్డి గారు. ముందు పిపి రెడ్డి గారు సంస్థ స్థాపించింది, మెయిల్ అనే సంస్థనే పిపి రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు కృష్ణారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు పిపి రెడ్డి గారు, నాన్నగారు కృష్ణారెడ్డి గారు. ఓకే ఓకే. ఈయన మేనల్లుడు. ఈయన మేనల్లుడు. కృష్ణారెడ్డి గారు ఈ గుడి కట్టిన ఆయన మేనల్లుడు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఊర్లో గుడి కట్టిన ఆయన అన్నమాట. ఇంకేమున్నాయండి ఆయన చేసిన ఈ ఊర్లో? లేవు, అది గెస్ట్ హౌస్ ఒకటి కట్టుకున్నారు, ఈ గుడి ఒకటి. ఓకే. గెస్ట్ హౌస్ ఆయన. వాటర్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు, వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే. గుడి అయితే చాలా పెద్దగా కట్టారు. ఎన్ని ఎకరాల్లో ఉంటుందనండి? ఈ పొలం ఈ వైశాల్యం అయితే తక్కువైనట్టు. ఇప్పుడు ఎదరా ఈ మన కళ్యాణ మండపం కట్టారు, అది వచ్చి మా పొలం. మీ పొలం ఇచ్చారు? బేడి ఆన్ చేసాం, గుడి అది కట్టారు. అంటే పొలం ఫ్రీగానా? మళ్ళీ మీరు డబ్బులు తీసుకుని అంటే గుడి అనేసరికి ఇంక ఇచ్చేసారు. ఓకే అండి, బాగుందండి మీ ఊరు. వ్యవసాయం అంటారు ఎక్కువ? వ్యవసాయం. ఓకే ఓకే. ఇంకా ప్రస్తుతానికి కూడా ఇంకా సైకిల్ తొక్కుతూ ఉంటారు? సైకిల్ బండి కూడా ఉంది, మా అబ్బాయి కాదు వేసుకెళ్ళాడు. అదే ఎక్కువ అంటే ఆరోగ్యం కదా, సైకిల్ మానేయారు కదా అందరూ. సైకిల్ ఊర్లో వరకు సైకిలే, సైకిల్ ఏం తిరుగుతారు ఊరు అంతా. ఇదివరకు ఎలా సైకిల్ మీద తిరిగేవారు అందరూ, ప్రస్తుతం ఏమో ఎవరో తిరగట్లేదు. ఓకే సార్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గ్యాస్ ఏంటంటే వాళ్ళకి పైప్ లైన్ల ద్వారా వచ్చేస్తాం. మన కుళాయి వాటర్ ఎలా వస్తుంది ఇంటికి వెళ్ళమాట. నెలకింతని ఒక 500 అలా బిల్లు వస్తుందంట. మామూలుగా మన గ్యాస్ బండ్లో వాడితే 800 దాకా అవుద్ది అంటున్నారు కదా ఆయన. ఇంకా ఇలా భూమిలోంచి పెద్ద లైన్ ఉంటుంది, దాని నుంచి ఇలా ఎవరింటికి వాళ్ళకి గ్యాస్ కలెక్షన్ ఇచ్చేస్తారు అన్నమాట. ఇది ఇక్కడ మీటర్, ఇది మన కరెంట్ బిల్ ఏ విధంగా వస్తుందో నెలకు ఆ విధంగా వస్తుంది అన్నమాట వీళ్ళకి. పడిపోద్ది. ఓకే. కేజీకి 50 రూపాయలు పడుతుంది అన్నమాట అండి. ఓకే. ఇక డోకిపర్ గ్రామంలో మనం హీరో జగపతి బాబు గారు ఇల్లు చూసాం కదా, అదే విధంగా ఇక్కడ ఎంఎల్ కంపెనీకి సంబంధించి ఊర్లో మనం కుళాయి ట్యాంక్ ఇవన్నీ చాలా చేశారు. ఇక ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇప్పుడు మనం చూడబోయే ఆలయం ఉంటుంది. ఒకసారి ఈ ఆలయం ఆయనే కట్టించారు. లోనికి వెళ్ళి ఆలయం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం.
సరే, ఈ ఆలయానికి సంబంధించి 10 ఎకరాలు అనుకున్నాం కదా, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈ పక్కన రూమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంకా ప్రస్తుతం ఇంకా దీని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. పూర్తి వివరాలు అయితే మనం లోపలికి వెళ్ళాక కానీ తెలీదు. నెక్స్ట్ శ్రీవారి కళ్యాణ మండపం అంట. స్టార్టింగ్లోనే మనకి కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత మనం ఇక్కడ ఒక ఆలయం చూడవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ఆలయాలన్నీ ఏ విధంగా ఉన్నాయంటో చూద్దాం. ఇక మనం స్టార్టింగే శ్రీవారి కళ్యాణ మండపం చూసాం కదా, ఇక్కడి నుంచి ఒకసారి చూడొచ్చు. ఏంటి అంటే ప్రస్తుతం ఇంకా పనులు జరుగుతున్నాయి లోపల. మనం బయట ఒక ఆలయం ఉంది, మనం ఒకసారి ఇదంతా స్ట్రక్చర్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం చాలా బాగుందన్నమాట. ఈ డోకిపర్రి అనే గ్రామంలో ఇంత పెద్ద ఆలయం ఉందని మనం ఎవరు అనుకోమాట. ఈ మధ్యన ఇంకా కడుతున్నారు కాబట్టి ఇంకా పూర్తి పనులు అవ్వలేదు. ప్రస్తుతం అయితే చూద్దాం బయట నుంచి ఏ విధంగా ఉందని. ఈ ఆలయం చూసి అక్కడ వరకు చూద్దాం. ఇక స్టార్టింగ్లోనే మనం ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే చూసాము. ఈ పక్కన ఒక కొలను ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ప్రస్తుతం పెయింటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, లేకపోతే లోపల కూడా చూపించాను ఇప్పుడు. అంటే ఇక్కడ చాలా పెద్ద ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు ఈ డోకిపర్రి అనే గ్రామంలో. ఎందుకంటే పామిరెడ్డి గారిది సొంత గ్రామం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే చాలా పెద్ద ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ. అలాగే మనం ఇంతకు ముందు వీడియోలో వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు చూసాం. ఆ గ్రామానికి కూడా ఆయన చాలా చేశారు. అదే రకంగా ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్లు అవి ఉన్నాయి. ఇంక ఇప్పుడు గుడి అయితే చూడక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు వాటర్ వస్తుంది. మొత్తం పనులు అయితే మట్టుకు చూడడానికి చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఇంకా పనులు జరుగుతున్నాయి కాబట్టి సిస్టమ్స్ అన్ని ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. లోన్ కూడా చాలా విగ్రహ ప్రతిష్టలు అవ్వలేదు, ఒకసారి చూద్దాం. ఇక మనం ఆలయం ఎంట్రన్స్ చూడొచ్చు. లోపల మొత్తం 4 రాజగోపురాలు ఉన్నాయి. అటుపక్కన ఒకటి, మిడిల్లో ఒకటి, ఇటు ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఉన్నాయి. ఈ ఆలయం గురించి అడిగిదామంటే పెద్దగా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు ఉత్సవాలు ఏదో జరిపిస్తున్నారు. దాని గురించి ఏంటంటే మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆలయం గురించి తెలియట్లేదు. ఒకసారి బయట నుంచి అయితే చూద్దాం. ప్రస్తుతం లోన్కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు, ఎందుకంటే లోన విగ్రహ ప్రతిష్టలు అవి జరుగుతున్నాయి ఇప్పుడు. దాని గురించి
చివరిగా ఏంటి అంటే ఈ డోకుపర్రి గ్రామంలోని ఈ పిపి రెడ్డి గారు ఇల్లు అయితే కట్టుకున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. మనకి ఇక్కడ దూరం నుంచి కనిపిస్తున్నది వచ్చేసరికి వారి ఇల్లే అది. మనకి లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి ఒకసారి ఇంటిని అయితే బయట నుంచి చూద్దాం. ఇక చివరిగా ఇదండి ఈ డోకిపర్రి గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.